దీనికి విఘాతం కలుగుతుంది. దీనివల్ల 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అమర్ రాజా బ్యాటరీస్ ఆల్రెడీ ఇక్కడ 8,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది. ఈ పెద్దసారి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 8,000 కోట్ల కాంట్రాక్ట్ ఏం అడిగినరో, ఆ టేబుల్ల కింద ఏం వచ్చేట్లు మాట్లాడినరో ఆ కంపెనీ వెనకకి వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ బిగాన్ ఇన్ తెలంగాణ బికాస్ ఆఫ్ దిస్ ఈవెంట్. 700 కోట్ల రూపాయల ప్రత్యక్ష పరోక్షమైనటువంటి ఒక రెవెన్యూ జనరేషన్ జరిగిందన్న దాని తర్వాత కూడా దీనివల్ల ఒక పెద్ద ఎత్తున ఈవీ రంగం, ఇండియాలో ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సన్ రైజ్ సెక్టర్గా తెలంగాణలో ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని పట్టుకొచ్చి తద్వారా పెట్టుబడులు ఉపాధి కల్పించేటువంటి రంగం పట్టుకొస్తే, అది రాకపోతే ఇదంతా నష్టమవుతుందని చెప్పని బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్. అది అవును, ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసింది కదా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇది ప్రొసీజర్